ప్రతి మనిషికి ఫిలాసఫీ ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక్కో ఫిలాసఫీ ఎక్కడో లేదు, నీ జీవితంలోనే ఉంది. నీ జీవితం నుంచే పుడుతుంది. కష్టాలు బాధలు వాటి నుంచి వచ్చే కన్నీళ్లలోంచి పుడుతుంది. ఫిలాసఫీ అంటే నిజం, తత్వం, ప్రశ్న, సమాధానం, తర్కం. ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. వెతుకు, కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయి. వెతుకు, నీ జీవితంలో చెలరేగే కల్లోలానికి కారణమేంటో వెతుకు. జీవితంలో నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపుతున్న మానసిక సంఖ్యలను తెంచేయి. ఎన్ని రోజులు అలా డిప్రెషన్లోనే ఉంటావు? నువ్వు ఇలాగే డిప్రెషన్లో ఉంటే నీ మెదడు చచ్చిపోద్ది. ఎందుకు ఇలా నీ జీవితాన్ని మధ్యలో ఆపేస్తావు? నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడనా? నీ పిల్లం పక్కింటోడితో లేచిపోయిందనా? లవ్ ఫెయిల్యూర్ అయ్యిందనా? ఎగ్జామ్స్ లో మార్కులు తక్కువ వచ్చాయనా? లేకపోతే ఉద్యోగం రాలేదనా? పేదరికంలో బతుకుతున్నావనా? ఎందుకు? నీ ఫ్రెండ్ చేతిలో మోసపోతే అది నీ తప్పు. నిన్ను మోసం చేసే ఛాన్స్ నువ్వే ఇచ్చేవాడికి. నువ్వు వాడిని నమ్మేవు కాబట్టి ఆడు నిన్ను మోసం చేశాడు. ఇకనైనా అలాంటి ఎదవల్ని నమ్మడం మానేయ్. దీన్ని ఒక పాఠం కింద తీసుకో. నిన్ను మోసం చేసినోడనే నీ టీచర్ అనుకో. ఆడు నీకు లెసన్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకో. నీ పిల్లం లేచిపోతే దానికి విడాకులిచ్చే మళ్ళీ పెళ్లి చేసుకో, ఎంజాయ్ చెయ్యి. అన్నా, నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిందన్నా, నీకు మాత్రం ఎందుకది? మళ్ళీ పెళ్లి చేసుకుని లైఫ్ ని రీస్టార్ట్ చేయి. లవ్ ఫెయిల్యూర్ అయిందా? ఇంకో 10 సార్లు లవ్ లో ఫెయిల్ అవు. ఇక్కడ కొంపలేవి ములిగిపోలేదు. అదే పనిగా ఒకటే పండుని ఎన్నిసార్లు కొడతావు? ఇంకో 10 రాళ్ళు తీ, 10 పళ్ళు కొట్టు, ఏదో ఒక రాయి తగులుద్ది. ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వస్తే ఏంట్రా? మార్కులేమైనా కూరండుకు తింటావా? ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు, జీనియస్లు ఎవడో స్టేట్ ర్యాంకర్లు కాదు. ఎంత చదివినా రాని మార్కులు, అర్థమవని సబ్జెక్టులు మనకెందుకు? ఎతుకు, నీ టాలెంట్ ఎందులో ఉందో ఎతుకు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారు విద్యలాంటివి 64 కళ్ళున్నాయి. వాటిలో నువ్వు దేనికి సూట్ అవుతావో చూసుకో. ఉద్యోగం రాలేదా? ఏ గవర్నమెంట్ జాబే కావాలా నీకు? ప్రైవేట్ జాబ్ చెయ్యవా? పోనీ ప్రైవేట్ జాబ్ కూడా రాలేదా? పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలా? చిన్న ఉద్యోగాలు చెయ్యవా? ఇలా ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరిగితే నువ్వు నీ కుటుంబం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళు, ఏ స్విగ్గీయో జొమాటోలోనో డెలివరీ బాయ్ గా జాయిన్ అవ్వు. కొన్ని రోజులు షాపింగ్ మాల్లో సేల్స్ మ్యాన్ గా పనిచేయి. హోటల్లో సర్వర్ గా జాయిన్ అవ్వు. వీటిల్లో కూడా నీకు ఉద్యోగం రాకపోతే వెళ్ళి కూలి పనిచేయి. తప్పేం లేదు. సిగ్గుపడొద్దు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. కొన్ని రోజులు ఇలా అది ఇది అని ఆలోచించకుండా చేతికి దొరికిన పని చేస్తే నీకు కష్టం విలువ తెలుస్తుంది. ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు లేవు, కాంపిటీషన్ పెరిగిపోయింది. ఉద్యోగం రాలేదని ఖాళీగా ఉంటూ టైం వేస్ట్ చేయకు. చేతికి దొరికిన పని చేసుకుంటూ పో. పేదరికాన్ని దగ్గరికి రానివ్వకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.